అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఎవరి గురించో తెలుసా? మనందరికీ ప్రియమైన గణపయ్య, గజాననుడు, వినాయకుడు, విఘ్నేశ్వరుడు, సిద్ధి వినాయకుడు. పేర్లు 100 కానీ కరుణ ఒక్కటే. గణపయ్య ఇంటికి వస్తే వాతావరణం సంతోషంగా మారుతుంది. ఇంట్లో నవ్వులు పూస్తాయి. మనం ఎంత టెన్షన్లో ఉన్నా ఒక్క చూపుతో అంతా పోతుంది. ఇక మా ఇంట్లో ఈసారి గణేష్ చవితి బాగా స్పెషల్. ఎందుకంటే ఈసారి షాపులో నుంచి రంగురంగు గణపయ్యని కొనలేదు, మేమే తయారు చేసాం. అది కూడా ప్యూర్ మట్టితోనే. ఆ మట్టి కోసం చాలానే కష్టపడ్డాలేండి. ఇప్పుడు ఒక సీరియస్ పాయింట్కి వస్తా. మన షాపుల్లో కొనేవి ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారవుతాయి. వాటికి వేసే రంగులు కూడా కెమికల్స్తో ఉంటాయి. నిమజ్జనం టైంలో ఆ విగ్రహాలు నదుల్లో పడితే ఏమవుతుంది? నీటిలో కరగవు. చేపలు నీటిలోని జీవులు చనిపోతాయి. నది తల్లి దుఃఖిస్తుంది. మనం తాగే నీరు కూడా కలుషితం అవుతుంది. చూసారా, మనం ఆనందం కోసం పెట్టిన విగ్రహమే ప్రకృతికి బాధ కలిగిస్తుంది. అందుకే ఈసారి మేము మట్టి గణపయ్యను చేసుకున్నాం. మట్టి అంటే మన భూమి తల్లి. ఆ విగ్రహం నీటిలో కరిగితే మళ్ళీ మట్టిలో కలుస్తుంది. ఆ మట్టి ఎరువుగా మారి పంటలకు జీవం ఇస్తుంది. మన పొలాల్లో ధాన్యం పండుతుంది. మన ఊళ్ళల్లో పూలు వికసిస్తాయి. అంటే గణపయ్య తిరిగి మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే కాకుండా నిమజ్జనం చేయడం కూడా చాలా ఈజీ. పెద్ద విగ్రహాలు నదిలో వేసి పొల్యూషన్ చేయడం కన్నా మన గణపయ్యనే ఒక చిన్న బకెట్ నీటిలో పెట్టినా సరిపోతుంది. కొన్ని గంటల్లో కరిగి ఎరువుగా మారిపోతాడు. అంటే గణపయ్య మన ఇంటి నుండి ప్రకృతిలోకి లవ్ లెటర్ పంపి వెళ్ళిపోతాడనమాట. భయ్యా, మీరే ఆలోచించండి. గణపయ్యని మనం పిలిచేది ఎందుకో? విఘ్నాలు తొలగించమని, సంతోషం ఇవ్వమని, సంపాద ప్రసాదించమని. అయితే ఆయన కోసం మనమే పొల్యూషన్ చేస్తే అది గణపయ్యని సంతోషపెట్టడమా లేక బాధ పెట్టడమా? కాబట్టి ఈసారి ఒక నిర్ణయం తీసుకుందాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు గుడ్ బై చెప్పి మట్టి గణపయ్యకి వెల్కమ్ చెబుదాం. మన భక్తి కూడా శుద్ధంగా ఉంటుంది, ప్రకృతి కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకే నా చిన్న సందేశం, మట్టి గణపయ్య భక్తికి శోభ, ప్రకృతికి బహుమతి. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో మట్టి గణేష్ చేసుకోండి. బప్పా హ్యాపీ, మనం హ్యాపీ, ప్రకృతి తల్లి కూడా హ్యాపీ. జై బప్పా మోరియా.